తిరుపతి లోక్సభ సీట్ను పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినట్లు సమాచారం. దీంతో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. 2021లో జరిగిన తిరుపతి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేసి ఓడిపోయారు. కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు తెచ్చుకున్న రత్నప్రభ ఈ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉంటారని అనుకుంటున్నారు. ఒకవేళ రత్నప్రభ కాకపోతే ఆమె కుమార్తె నిహారికకు సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో కొత్తగా మరో మాజీ ఐఏఎస్ గతంలో తిరుపతి ఎంపీగా పనిచేసిన వరప్రసాద్ పేరు చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాదరావు తాజాగా బీజేపీలో చేరారు. ఇదే వరప్రసాద్ 2014లో తిరుపతి వైసీపీ ఎంపీగా ఉన్నారు. తిరుపతి ఎంపీ టికెట్ ఆశించే వరప్రసాద్ బీజేపీలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బీజేపీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థి ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, తిరుపతి ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చినట్లేనా? ఒకవేళ బీజేపీకి ఇస్తే ఎవరికి సీటు ఇచ్చే అవకాశం ఉంది? లోక్సభ సీటు ఎస్సీ రిజర్వ్డ్ సీటు. దీనికి సంబంధించి ఇప్పటికే పొత్తులు అటు బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించి పొత్తుల నేపథ్యంలో ఈ సీటును తిరుపతికి ఎంపీ సీటును బీజేపీకే కేటాయిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన అయితే వచ్చింది. అయితే అభ్యర్థి ఎవరన్నదే ప్రస్తుతం సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి గతంలో ఈ మధ్య జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో సత్యప్రభ ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తారు. ఆమె ప్రస్తుతం సిట్టింగ్ వైసీపీ ఎంపీ గురుమూర్తి పైన ఆమె పోటీ చేయడం కూడా జరిగింది. అప్పట్లో బీజేపీతో పాటు అటు పవన్ కళ్యాణ్ కూడా ఆమె కోసం ప్రచారానికి తిరుపతి కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రచారం బట్టి అయితే రత్నప్రభకి లేదా ఆమె కుమార్తె నిహారికకు ఎంపీ సీట్ ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున కొన్ని రోజులుగా ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన గతంలో తిరుపతి ఎంపీగా 2014 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. ప్రస్తుతం ఈసారి మొదటి లిస్టులోనే వైసీపీ ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో పార్టీని ఆయన అప్పట్లోనే వదిలేయడం జరిగింది. దీంతో ఈ రోజు బీజేపీలో ఆయన చేరారు. అయితే సీట్ ఇప్పుడు ఎవరికి ఇస్తారు? రత్నప్రభకి ఇస్తారా లేదా వరప్రసాద్కి ఇస్తారా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఏపీకి సంబంధించి లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను బీజేపీ అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే దానికి సంబంధించిన సస్పెన్స్ అయితే విడిపోయే అవకాశం ఉంది. అయితే సీటుకు సంబంధించి అధిష్టానం నుంచి హామీ లభించడంతోనే తాను బీజేపీలో చేరినట్లుగా వరప్రసాద్ చెప్తున్నట్లుగా కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద తిరుపతి లోక్సభ సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన అయితే బీజేపీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక గతంలోనూ తిరుపతి పొత్తుల నేపథ్యంలో ఎప్పుడు టీడీపీతో పొత్తున్నప్పటికీ కూడా తిరుపతి ఈ బీజేపీని పోటీ చేస్తూ వస్తున్న దాఖలాలు అయితే ఉన్నాయి. గతంలో కూడా ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎంపీగా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి సీటు తమకే కావాలని బీజేపీ కోరడంతో దానికి టీడీపీ కూడా అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీని సస్పెన్స్ ఈ రోజు విడిపోయే అవకాశం ఉంది. అధికారికంగా ఈ రోజు బీజేపీ నుంచి ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది. రత్నప్రభ లేదా వరప్రసాద్ ఇద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సౌజన్య. రైట్, థాంక్యూ వర్మ.